క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదర సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభ మొదటి పునరుద్ధాన దినములో ఇలాగన చేరి మనం ప్రభువుని ఆరాధించడం ఎంతైనా మనకి ఆశీర్వాదకరమైన సంఘటన. చదవబడిన లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క వచన భాగాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్ నుంచి ఈ మాటలను మనం వింటూనే ఉంటున్నాం. ఈ సంవత్సరం దేవుడు సార్వత్రిక సంఘంగా మనకు అనుగ్రహించిన యొక్క వాగ్దానంలో ఒక భాగం. అందులో దేవుడు ఆయా రీతిలుగా తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలంపుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. కాబట్టి మీరేమి అధైర్యపడవలసిన అవసరం లేదు. విన్న వాక్యాలే మనం వింటున్నామని. దేవుని వాక్యాలు ఎన్నిసార్లు విన్నా కానీ అవి మరలా నూతనమైన విధానంలోనే మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఈ యొక్క వాగ్దాన సంబంధంగా చూసుకుంటే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయంలో మనం చదివినట్లుగా వారు ఏమంటున్నారంట, వారు వధింపబడిన గొర్రె పిల్ల అని అంటున్నారు. చాలా విషయాలు గమనించవచ్చు, కానీ వాటన్నింటినీ మనం చూడలేము. సమయ పాలన బట్టి ఏ రీతిగా మనకి దేవుడు నడిపిస్తారో కొన్ని విషయాలు ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన మనం ఆలోచించినట్లయితే పరలోక రాజ్యములో ఆరాధన జరుగుతున్నదంట. చాలాసార్లు మనం విన్న ఈ ఒక వాక్యాన్ని కూడా పరలోకములో ఆరాధన చేస్తున్నారు. ఎవరిని ఆరాధన చేస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తున్నారు. ఏ రీతిగా ఆరాధన చేస్తున్నారు, ఎవరెవరు ఆరాధన చేస్తున్నారంటే ఒక సింహాసనం వేయబడినది. దానికంటే ముందుగా చూసుకుంటే దేవునితో పాటు నివసించిన యోహాను ఆ యొక్క పద్మాస్ దీపములో ఆయన ప్రవాసి అంటున్నప్పుడు ముందు జరగబోయే సంఘటనల విషయంలో దేవుడు స్పష్టముగా తన భక్తుడైన యోహానుకు తెలియజేయించాడు. దర్శనం ద్వారా లేకపోతే ప్రత్యక్ష ద్వారా ఆయన చూపిస్తూ ఉంటున్నాడు పరలోకంలో ఏం జరగబోతుంది, భవిష్యత్ దినాల్లో మనకు కూడా ఏం జరగబోతుంది అనే విషయాలను చూపించి ఈ గ్రంథంలో ఇలాగన రాసి పెట్టారు. ఆ విషయంలో చూసుకుంటే ఇక్కడ కనబడే సంఘటన ఏంటంటే యోహాను భక్తుడు చూస్తూ ఉంటుండగా ఆయనకు ఒక సంఘటన కనబడుతుంది, ఒక దృశ్యం కనబడుతుంది. ఎలాంటి దృశ్యం అంటే ఒక సింహాసనం వేయబడినది. ఆ సింహాసనం ఒక ఆయన కూర్చున్నాడట, పెద్ద ఆయన. అలాగని కూర్చున్నట్టుగా ఆ సింహాసనం చుట్టూ కూడా మరలా 24 సింహాసనాలు కనబడుతున్నాయి. ఆ 24 సింహాసనాల్లో 24 పెద్దలు ఆసీనులై ఉంటున్నారు. ఇంత మాత్రమే కాదు, ఆ సింహాసనం చుట్టూ పెద్దలు కూర్చున్నట్టుగా వారితో పాటు 4 జీవులు కూడా అక్కడ కనబడుతున్నాయంట. ఆ 4 జీవులు కూడా ఎలాగ ఉన్నాయంటే, జీవులు అంటే జంతువులు అనుకోవచ్చు. వాటి స్వరూపాలు చూసుకుంటే వివిధ రకాలైన స్వరూపాలు, సింహముఖము, మనుషుని ముఖంలాగా వారు ఉంటున్నారు. వారు జీవులే, కానీ వారు చూసుకుంటే వారి యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి 6 రెక్కలు ఉన్నట్లుగా అక్కడ చెబుతున్నాడు. ఈ వచ్చిన భాగాలని ముందు అధ్యాయంలో కనబడుతున్నాయి మనకి. తర్వాత యెషయా గ్రంథంలో చూసుకుంటే ఆ జీవులు 6 రెక్కలతో చూసుకొని వారు ఈ సింహాసనం చుట్టూ 24 సింహాసనాల చుట్టూ వారు వెనుక ముందు ఆవరించి వారు కొనియాడుతున్నారంట, ఆరాధన చేస్తున్నారు. మొదటిగా అక్కడ సింహాసనం మీద ఆసీనుడైన వారిని ఆరాధన చేసేవాళ్ళు ఎవరంటే ఈ యొక్క జీవులు కనబడుతున్నారు. 2తో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతోటి, 2 రెక్కలతోటి కాళ్ళను కప్పుకుంటున్నారు. వారిని సమస్తాన్ని మరుగు చేసుకుంటూ 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారంట మొదటిగా. రెండవదిగా చూసుకుంటే ఈ పెద్దలు కూర్చొని ఉన్నారు కదా సింహాసనం మీద, చివరికి కూర్చున్న వారు కూడా సాగిలపడి నమస్కారం చేస్తూ వారు కూడా ఆరాధన చేస్తున్నారు. ఎలాగని ఆరాధన చేస్తున్నారంటే యుగాలు జీవించేటువంటి మా తండ్రికి స్తోత్రం కలుగునుగా కానీ ఆరాధన చేస్తున్నారు. ఇంకా గమనించినట్లు చూసుకుంటే వీరందరినీ ఆవరించి ఇంకెవరున్నారంటే దూతలు ఆవరించి ఉన్నారంట. ఎంతమంది దూతలు ఆవరించారో చూడండి. 11వ వచనంలో, ఇదే అధ్యాయము 11వ వచనం చివరిలో చదవండి ఎవరైనా. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఎంత అద్భుతమో చూడండి. ప్రభువును ఆరాధించడానికి ఆ 24 పెద్దలే కాదు, 4 జీవులే కాదు, కానీ కోట్ల కొలది దూతలంట ఆరాధన చేస్తున్నారంట. కోట్లకు వారి లెక్క చూసుకుంటే వారి స్వరం వినబడుతుంది. వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ఆరాధన చేసేటప్పుడు చెప్పబడిన మాటే ఈ మాట. ఇప్పుడు 12వ వచనంలో వారు అంటున్నారు, వారు అనే మాట అంటే ఆ దూతలందరూ కలిసి ఆ ప్రభువును గణపరుస్తున్నారు. ఏమంటే వధింపబడిన గొర్రె పిల్ల అని అంటున్నారు. దానికంటే ముందుగా కొన్ని వచనాలు ఇక్కడ
ఒక సందర్భాన్ని గమనిద్దామండి. అయితే ఆ యొక్క దూతల సమూహము కోట్ల కొలదిగా ఉంది. మన దేశంలో చూసుకుంటే దాదాపు 120 లేకపోతే 130 కోట్ల జనాభా ఉన్నారేమో. కానీ ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎన్ని కోట్లు ఉన్నారో అంతకంటే మించినటువంటి దూతల సమూహము ప్రభు అయినటువంటి మన దేవుణ్ణి వారు ఆరాధన చేస్తూ ఉంటున్నారు. అక్కడ ఒక సంఘటన కనబడుతుంది. యోహాను భక్తుడు చూస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఆ యొక్క కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న ఆయన దగ్గర ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథము ముద్రింపబడి ఉంది. ఆ గంధము ఆ 7 ముద్రలతోటి గట్టిగా బంధించబడినట్లుగా ఉంటుంటే, ఆ దూతల్లో బలిష్ఠుడైన ఒక దూత వచ్చి అంటున్నాడు, ఎవరైనా గ్రంథాన్ని విప్పుతారా అని అందరినీ అడుగుతూ ఉంటే అందరూ అంటున్నారు, దాన్ని విప్పడానికి మాకు యోగ్యత లేదు. ఆ వచ్చిన భాగం చూసుకుందామండి. 5వ అధ్యాయం 4వ వచనంలో, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను చూస్తుంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి కాదు కానీ చివరికి ఏంటంటే చూడటానికి కూడా యోగ్యుడు కనబడలేదని. అంతమంది దూతల కోట్ల కొలది దూతలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అయినా కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరంట. ఈయన ఏడుస్తున్నాడు. యోహాను భక్తుడు ఏడుస్తూ ఉంటే చివరికి పెద్దల్లో ఒక ఆయన వచ్చేసి ఏడవద్దు అని చెప్పి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆ మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగ ఉన్నాడంట, వధింపబడినట్లుండిన గొర్రెపిల్లగా ఉంటున్నాడు. ఈయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త ఈ గొర్రెపిల్ల ఎవరనే విషయానికి చూస్తే చదవండి. 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలండి, ఇక్కడ గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు కనబడుతున్నటువంటి ఆ గొర్రెపిల్ల ఎవరంటే, ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహానుకు సెలవిస్తున్నాడు. ఆయన అక్కడికి వచ్చింటే చూసి అందరినీ, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె. ఆ గొర్రెపిల్లే ఈ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ గొర్రెపిల్ల ఉన్నది, కానీ ఎలాగ ఉందంట ఆ గొర్రెపిల్ల? మామూలుగా లేదు, మనం చూసేట గొర్రెల్లాగా లేదు. ఈ గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. మనం చదువుకుని వచ్చిన భాగం అదే, వాగ్దానం కూడా అదే. వాగ్దానం చాలా వివరించుకోవచ్చు, కానీ అవన్నీ కాదు. కానీ మనకు ఆరాధనగా చూసుకుంటే వారు అంటున్నారు, లేకపోతే వారంటే అందరూ కలిసి అంటున్నారు, వధింపబడిన గొర్రెపిల్ల ఆరాధన పొందటానికి, లేకపోతే శక్తి పొందటానికి, బలం పొందటానికి, మహిమ పొందటానికి అర్హుడని వారు ఆరాధన చేస్తూ ఉంటున్నారు. మనం గమనిద్దాం. ఇది నాన్న ఆయన యేసు ప్రభువారు గొర్రెపిల్లగా ఈ భూలోకానికి అరుదించాడు. అలాగని అరుదించిన ఆయన ఆ గొర్రెపిల్లగా మనకేం చేశాడో కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనిద్దాం. మొదటిగా చూసుకుంటే ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం కలిసి ఉన్నాయి, చదువుకుంది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే. చాలండి, చూసుకుంటే మొదటిగా చూసుకుంటే ఈ గొర్రెపిల్ల ఏమైందంట, వధింపబడిన వాడవై. యేసు ప్రభు ఆయన అక్కడ ప్రత్యక్షమైంది. ఎలాగ ప్రత్యక్షమయ్యాడంటే చనిపోయిన వాడిగా ప్రత్యక్షం కాలేదు. వధింపబడిన తర్వాత, ఆ యొక్క వధింపబడినప్పుడు చనిపోతారు, చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచినటువంటి జై జీవితంతో ఆకారానికి వధింపబడినట్లు కనబడుతూ మృత్యుంజయుడిగా అక్కడ ఆయన నిలబడ్డాడంట. ఈ గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్లని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి సహజంగా ఈ లోకంలో చూసుకుంటే గొర్రెలు ఉంటాయి, గొర్రె పిల్లలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే గొర్రె పిల్లే కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఈ గొర్రెపిల్ల చాలా లేత వయస్సులో ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లేతగా ఉన్న గొర్రెపిల్లను అర్పించేటవారు మన కోసము లోక పాపాన్ని మోసుకొని పోవటం ఆయన దేవుని గొర్రెపిల్లగా వస్తే, ఈ లోకంలో యేసు ప్రభువారు రాకముందు ఈ యొక్క ఆయన యొక్క కాలం కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకుంటాం కానీ, అలాగన క్రీస్తు పూర్వం ఎలాగుంటుందంటే ఈ గొర్రెపిల్ల దేనికోసం అర్పించేవాళ్ళు? అనేక రకాలైనటువంటి పాపాల చేత ఉన్నవారు వారి కోసం ఈ యొక్క గొర్రెపిల్లను అర్పించేవారు. కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందామండి. ఈ గొర్రెపిల్లను ఎందుకు అర్పణ చేస్తూ ఉంటారో విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. లేవియాకాండము 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. లేవియాకాండం 5వ అధ్యాయము 6వ. తాము చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే కానీ ఆడు మేకపిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. చాలండి,
ఇక్కడ చూసుకుంటే పాత నిబంధన కాలంలో పూర్వపు దినాల్లో మనుషులు చేసినట్టు పాపాలకు ప్రాయశ్చిత్తం కలగటానికి, పాప పరిహారార్థం కలగటానికి ఏదో ఒక జంతువుని తెచ్చి అర్పించేవాళ్ళు. ఆ పాపానికి తగినట్టు విధంగా గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ, కోడెలు కానీ, పశువులు కానీ, పౌరాలు కానీ అర్పణ చేస్తూ ఉండేటారు. యేసుప్రభు దినాల్లో కూడా అలాగనే జరిగింది, ఆయన చనిపోకముందు. అయితే ఇక్కడ చూసుకుంటే రాయబడిన సంఘటన, ఆడు గొర్రెపిల్లనే కానీ అర్పించాలంటున్నాడు. యాజకుడు అలాగన పాప పరిహార నిమిత్తం అర్పిస్తాడంటున్నాడు. తర్వాత అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే ఒక గొర్రెపిల్లని అర్పించాలి. ఇక్కడ ఆడు గొర్రెపిల్లని కనబడుతుంది. ఇంకొక వచన భాగం చూద్దామండి. 14, ఇదే లేవియాకాండ 14వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరగా తెచ్చి అల్లాడింపవలను. చాలండి. ఇక్కడ చూసుకుంటే ఏమని కనబడుతుందండి? గొర్రెపిల్లే కానీ ఇది మగ గొర్రెపిల్ల అంట. ఇది కూడా దేని నిమిత్తం అంటే అపరాధ పరిహారార్థం. మొదటిగా పాప పరిహారం కోసం మగ గొర్రెపిల్లను అర్పించినట్లుగా, లేకపోతే ఇక్కడ చూసుకుంటే అపరాధాలు చేసిన పాపాలే చేస్తూ ఉంటే వాటి కోసం ఏం చేస్తున్నారంట? ఒక గొర్రెపిల్లను మగ గొర్రెపిల్లను అర్పణ చేస్తున్నారు. ఇంకా చూద్దామండి. ఇదే లేకపోతే సంఖ్యాకాండములో 7వ అధ్యాయము 52, 53 వచనాలు చదవండి. సంఖ్యాకాండము. సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెలను అర్పణగా తెచ్చు. చాలండి. ఇక్కడ చూసుకుంటే ఎన్ని గొర్రె పిల్లలు కనబడుతున్నాయండి? 5 గొర్రె పిల్లలంట. దేనికోసం అంటే సమాధాన బలి కోసం. ఏదేమైతేనేమి ఈ గొర్రెపిల్ల ఏం కావాలి? అర్పించబడాలి. అది సమాధాన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, ఆడగొర్రెపిల్ల కానీ, మగ గొర్రెపిల్ల కానీ, లేకపోతే 5 గొర్రెలైన కానీ. ఇంకొక సందర్భంలో ఈ ఎన్ని గొర్రెపిల్లలో చెప్తుంటాడు చూడండి. సంఖ్యాకాండము, ఇదే సంఖ్యాకాండం 29, 8వ వచన భాగం చదువుకుందండి. 29వ అధ్యాయము. ప్రాయశ్చిత్తం కొలుగుటకై చదవండి. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపాలి. ఇక్కడ ఎన్ని గొర్రెపిల్లలు అంటండి? 7 గొర్రెపిల్లని సెలవిస్తున్నాడు. ఈ 7 గొర్రెపిల్లలు కూడా వయసు చూసుకుంటే 1 సంవత్సరం లోపు, ఏడాది లోపు ఉన్నటువంటి గొర్రెపిల్లంట. చూడండి, ఈ లోకంలో కూడా అదే పాత నిబంధన కాలంలో చేసిన సంఘటనలే మనుషుల యొక్క పాప పరిహార నిమిత్తం బలులు అర్పిస్తుంటే ఉంటారు. కానీ వాస్తవానికి చూసుకుంటే ఆ యొక్క గొర్రెపిల్లలో 5 అవసరం లేదు, 7 అవసరం లేదు. ఒకే ఒక గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి అరుదించాడు. కాబట్టి ఇక మనకి పాప ప్రాయశ్చిత్తం కలగాలంటే, రక్తము చిందించబడాలంటే యేసు ప్రభువారి యొక్క రక్తమే పూర్వకాలం నుంచి ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ దినాల్లో పుట్టబోయే వారందరికీ కూడా అందుబాటులో ఆయనకు గొర్రెపిల్లగా వధించబడినట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, వారు చేసిన పాపాలను బట్టి వారు ఆ రీతిగా బలి అయిపోతే మన యొక్క పరిస్థితి ఎలాగుంటుందండి? మన పరిస్థితిని గమనించినట్లయితే మనకు బాగా తెలుసు, వచనాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 23వ వచనం అంటాడు, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేశారంట, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అంటుంటారు. ఈ లోకంలో జన్మించిన మనందరం కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటున్నాం. పాపంలోనే మన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మన యొక్క పాపం కోసం కూడా పరిహారం కలగాలంటే ఆ దినాల్లో గొర్రెపిల్లను అర్పించి ఎలాగైతే వారు శుద్ధులవుతారో, నేటి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము గొర్రెపిల్ల రక్తముగా వధింపబడినట్లుగా ఆ వధింపబడిన రక్తంలో మనం కూడా కడుగుబడితే మనకు కూడా పాప పరిహారం కలుగుతుంది. అందుకే చదువుకుంటాం కదా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో చూసుకుంటాం, 1వ అధ్యాయం 7వ వచనంలో. అలాగున యేసు ప్రభువారు గొర్రెపిల్లగా వధింపబడటం ద్వారా మన పాపాలకు పరిహారం కలుగుతుంది, మనకు సమాధాన బలి కలుగుతుంది, మనకు దహన బలి జరుగుతుంది, మన యొక్క అపరాధ పరిహారాలు అన్నీ కూడా క్షమించబడినట్లుగా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా చూసుకుంటే ఈ గొర్రెపిల్ల ఏమైందో ఇదే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్న దాంట్లోనే 2వ మాటగా ఉంటుంది చూడండి. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి, ఆయన ఏం చేశాడంటండి? వధింపబడటమే కాదు కానీ ఆయన రక్తాన్ని ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు.
గొర్రెపిల్ల వధించబడి అది ఏమాత్రం ఉపయోగం లేకుంటే సరిపోదు. వధింపబడిన తర్వాత ఏం కావాలంటే రక్తము కాచబడవలసి ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రక్తాన్ని కాచాడు. ఎలాగైనా రక్తాన్ని కాచాడంటే కల్వరి శిలువ యొక్క ఆ యొక్క శిలువలో ఆయన చూసుకుంటే 2 చేతులు చాపి పొడవాటి మేకులు కొట్టించుకున్నాడు. 2 పాదాల్లో ఒక మేకును కొట్టించుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తి ఆ యొక్క శిలువలో వేలాడి తీయబడాలంటే కట్టేసి నిలబెడతారు. ఇరుపక్కల యేసు ప్రభుతో పాటు 2 దొంగలు ఉన్నారు. వారిని అయితే కట్టివేసి పెట్టారు, కానీ వారి నుంచి ఏమీ రక్తం స్రవించలేదు. యేసు ప్రభు వారిని చూసుకుంటే ఆయన వేలాడదీయబడ్డాడు, మేకులతోటి వేలాడదీయబడ్డాడు. తలపైన మురళిగిట్టాన్ని పెట్టారు. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు వారిని ఇంకా ఎంతగా బాధ పెట్టారంటే కొరడా దెబ్బలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారంట. ఎంత రక్తం కాచాడో, శరీరం అంతా దున్నబడినట్లుగా ఉంటుంది. చివరికి శిలువలో వేలాడుతూ ఉంటే, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటే, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువలో ఆయన ఉంటుంటే ఇంకా చనిపోలేదని చెప్పేసి ఆ బంట్రోతులు వెళ్ళి చివరిసారిగా ఏం చేస్తున్నారు, ప్రక్కలో ఒక బల్లె పొడి పొడిచారంట. ఆ విధంగా యేసుప్రభువారు వధించబడ్డాడు. ఆ విధంగా తన యొక్క రక్తాన్ని కాచాడు. ఇన్ని రీతిలుగా తన యొక్క గాయాల్లోంచి రక్తాన్ని కాచాడు. ఒకప్పుడైతే పాపాలను తీసివేయాలంటే మనకు తెలుసు కదా, హెబ్రీలు రాసిన పత్రికలో ఎడ్ల ఎక్కియు కోడిల ఎక్కియు మేకల ఎక్కియు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అంటున్నాడు. అందుకోసమే ఆ విషయం కోసం ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించడం కోసం ఒక గొర్రెపిల్లగా వధింపబడినాడుగా రక్తం కాచడం కోసం వచ్చాడు. కాబట్టి ఈ రక్తాన్ని మనం ఆశ్రయించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసినట్టే పాపం నుంచి మనకు విముక్తిని కలుగు చేసినాడు. ఒక వచన భాగం చదువుకుందండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కూడా ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చు మాట ఇదే. చదవండి. దహన వలన కొట్టే పొటేళ్లను చదవండి. వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. చాలండి, ఇక్కడ అంటున్నాడు ప్రవచనాత్మకంగా ఆయన అంటున్నాడు, ఆయన భూలోకానికి రాకముందే తెలియజేసినాడు మేకల రక్తంలో కూడా ఆయనకి ఇష్టం లేదంట. వాస్తవంగా చిందించే రక్తంలో ఆయనకి ఇష్టం లేదు, కానీ పుణ్యాత్ముడైన పరిశుద్ధుడైన నిష్కల్మషుడైన ఆయన యొక్క రక్తం ద్వారానే మనకి పాపక్షమాపణ అనేది కలుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, 3వదిగా ఆయన గొర్రెపిల్లగా ఉండి మనకేం చేశాడో ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో, అయితే నేను వదకు తేబడుచున్న సాధువునై సాధువైన గొర్రె పిల్లలే ఉంటే చాలండి. ఇక్కడ చూసుకుంటే ప్రవచనాత్మకం కూడా ఆయన చెబుతున్నాడు, ఇర్మీయా భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట, సాధువుగా ఉన్నాడంట. వదకు తేబడేటువంటి సాధువైన గొర్రె పిల్లవలే ఉన్నాడు. మొదటిగా ఆయన వధింపబడ్డాడు, అంటే చనిపోయాడు. రెండవదిగా ఆయన వధింపబడిన తర్వాత రక్తాన్ని కాచాడు మన కోసం. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే సాధువు అయిపోయాడు. ఎవరైనా చనిపోతుంటే మౌనంగా ఉంటారండి? ఎవరైనా ఏమాత్రం మౌనంగా ఉండరు. మనం ఎవరైనా హాస్పిటల్లో ఉంటేనే నువ్వు చనిపోతున్నావు అని చెప్తే ఎంత బాధపడతారో, అయ్యో ఏమైపోతున్నావు, అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. తెలిసిన వాళ్ళందరికీ ఆ యొక్క మెసేజ్లు పంపిస్తాం, చనిపోతున్నారు, లేకపోతే దగ్గరగా ఉన్నాడు, మరణ పంచుల దగ్గరలో ఉంటున్నారని. కానీ యేసు ప్రభువారు ఆయన బ్రతికి ఉండగానే ఆయన తీసుకెళ్ళి ఆ విధంగా ఆయన్ని హింసలు చేస్తూ ఉంటే మనకు తెలుసు కదా, ఆ యొక్క న్యాయ సింహాసనం దగ్గర నిలబెట్టేసి పేతురు, ఆ యొక్క పిలాతు, హేరోదు అడుగుతున్నారు, అందరూ నేరం మోపుతున్నారు, సిలువేయండి అంటే ఏం చేశాడే తప్పు చెప్పండి అంటే ఆయన అంటున్నాడు. ఆయన గురించి ఒక ప్రవచనం చెప్పబడుతుంది యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రెపిల్లయు వచ్చు కత్తిరించు అనేదుటి గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ గొర్రెపిల్ల ఎలాగుందంటండి, బాధింపబడి కూడా నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సంఘటన అపోస్తల కార్యముల్లో ఒక నపుంసకుడు వెళుతూ ఉన్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. అపోస్తల కార్యాల్లో మనం చూడవచ్చు. ఇదే వచన భాగం మనకు అక్కడ కనబడుతుందండి. ఆ యొక్క 8వ అధ్యాయం 32వ వచనం చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకుతేపడు. చాలండి, ఆయన ఎలా వచ్చాడంట, గొర్రెవలే వదకుతేపడు. తర్వాత ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆయన నోరు తెరవకుండాను. అదే మాటలు చదువుతున్నాడు ఆ యొక్క నపుంసకుడు కూడా. అదే చదువుతుంటే ఆత్మ ఫిలిప్పుతోటి వెళ్ళి, నువ్వు వెళ్ళి ఆయన ఎదురుకయ్యా చదువుతున్నాడు కానీ గ్రహించలేకపోతున్నాడంటే ఆయన పరిగెత్తుకుంటూ ఆ మార్గంలోకి వెళ్ళాడు.
ఆయన వెళుతూ ఉంటే నువ్వు చదువుతున్న గ్రహించినావు అంటే ఆయన ఏమంటాడు నపుంసకుడు, నాకు ఎవరైనా దారి చూపట్టకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటానన్నాడు. వెంటనే వచ్చి కూర్చోమన్నాడు. అప్పుడు ఈ యొక్క ఫిలిప్పు లేఖన భాగాలను యేసుప్రభువు వారి గురించి స్పష్టంగా వివరించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు మన కోసం. ఆయన ఏ నోరు తెరవలేదు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు అని ఆ యొక్క లేఖనాలన్నీ వివరించినప్పుడు వెంటనే అతను బాప్తిసం తీసుకున్నట్లుగా నపుంసకుడి గురించి రాయబడుతుంది. కాబట్టి మనం కూడా యేసుప్రభువు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన్ని ఆరాధన చేయడానికి మనకు కారణాలు ఏమిటంటే ఆయన మన కోసం వధించబడ్డాడు. ఆయన మన కోసం రక్తం కాచాడు గొర్రెపిల్లగా. ఆయన మన కోసం గొర్రెపిల్లగా ఉండి నోరు తెరవకుండా ఉన్నాడు. ఒకవేళ ఆయనే నోరు తెరిచాడు అనుకోండి, ఈ దినాన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగ కూర్చొని ఆరాధన చేసేవారం కాదు. మనం కూడా కోడెలను అర్పించాల్సిందే, గొర్రెలను అర్పించాల్సిందే, మేకలను అర్పించాల్సిన పరిస్థితి ఉండేది ఇదేనా కూడా. కానీ యేసుప్రభువు వారు మౌనముగా ఉండి మన కోసం ఏం చేసింటే ఆయన తన యొక్క ప్రాణాన్నే త్యాగంగా అర్పించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా ఈ యొక్క యేసుప్రభువు వారు గొర్రెపిల్లగా మనకి ఏమేమి చేశాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరగ. చాలండి, ఈ యొక్క గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తం చేత మనకేం కలుగుతుందండి? విమోచన కలుగుతుందంట. విమోచన అనగా విడిపించబడతాం పాపం నుంచి, లేకపోతే దాస్యంలో ఉంటే వారి నుంచి విమోచన అనేది కలుగుతుంది. ఆ విమోచన కూడా ఎలాంటి విమోచన ఇచ్చాడంటే, సహజంగా చూసుకుంటే ఈ లోకంలో న్యాయంలో ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఏం చేస్తారండి? వారి కోసం బెయిల్ ఇచ్చి వేరే వాళ్ళు ఉండేసి వారి పక్షమున తప్పు చేసిన వారి పక్షాన విడిపిస్తారు. తర్వాత దానికి తగినటువంటి పరిహారము, దానికి తగిన తీర్పు అన్నీ జరగాలి. మన విషయంలో అయితే అలాగలేదు. కీర్తన 130 కీర్తనలో చూడండి, ఆయన ఇచ్చిన విమోచన ఎలాంటి విమోచన ఇచ్చాడో ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కీర్తనలు 138వ అధ్యాయము 7-8 చదువుకున్నాను. ఇశ్రాయేలు ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. యేసుప్రభువు వారు మనకిచ్చిన విమోచన ఎలాంటి విమోచన ఇచ్చారంటే ఆయన సంపూర్ణమైన విమోచన. ఇంకెవరో దానికి ప్రతిఫలం చేయవలసిన అవసరం లేదు, బెయిలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మనం చేసిన పాపాలకు, మనం చేసినటువంటి అపరాధాలకు, వాటన్నిటికి కూడా సంపూర్ణమైన విమోచన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్తం వల్ల మనకి జరుగుతుంది. వచనాలు చూసుకుంటే చాలా కనబడుతుంది. తిమోతిలో రాసిన పత్రికలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా మన కొరకు తను తాను అర్పించుకునే విషయాన్ని ఆయన తెలియచాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామని, ఆయన గొర్రెపిల్ల ద్వారా మనకేం కలుగుతుందో ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 15 నుంచి 17 దాకా చదువుకుందామండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండగుహల్లోనూ బండల సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్న. చాలండి, ఇక్కడ గమనించినట్లయితే గొర్రెపిల్ల ద్వారా మనకేం కలుగుతుందండి? ఈ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల లేపబడటం ద్వారా తర్వాత భవిష్యత్ దినాల్లో ఏముంది? ఉగ్రత దినం రాబోతుంది. అది ఎవరి దినం అంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం. మనం ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుంచి తప్పించబడేట్లుగా ప్రభు మన కోసం చేసినట్లని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ యొక్క ఉగ్రత ఎలాగుంటుందండి? ఆ ఉగ్రతలో వచ్చినప్పుడు ఎవరెవరు ఉంటారంటే ఆ లిస్ట్ అక్కడ మనం చదువుకున్న పైన భూరాజులు కానీ, ధనికులు కానీ, గనులు కానీ, సహస్రాధిపతులు, వీళ్ళందరూ కూడా ఏమైపోతారంట? అయ్యో గొర్రెపిల్ల ఉగ్రదినం వచ్చేసింది, ఆ ఉగ్రదినంలో మేము తప్పించుకోలేము, మమ్మల్ని తప్పించండి అని చెప్పేసి పర్వతాలతోటి, అక్కడ కొండలతోటి, ఆ గుహలతోటి చెప్పుకునే పరిస్థితి అంట. మనకైతే ఇది ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించబడిన వారంగా ఆయన రక్తం ద్వారా కడుగుబడిన ద్వారా విమోచించడం ద్వారా ఆ ఉగ్రత దినం నుంచి మనం ఏమవుతున్నామండి? తప్పించబడిన ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువును మనం ఆరాధించవలసిన వారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క గొర్రెపిల్ల ద్వారా ఇంకా మనకేం కలుగుతుందో చూడండి. ఇదే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 17వ వచనంలో, ఏలయనగా
సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపింది. చాలండి, ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గొర్రెపిల్ల అంట ఏమవుతుంది, గొర్రెపిల్ల ద్వారా ఆయన మనకి కాపరి అవుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే కాపరి లేని జనువులంగా మనం ఉంటున్నాం. ఎవరో మనల్ని ఆదరించలేని వారుగా, ఎవరో మనకి జీవజలాన్ని ఇవ్వలేని వారుగా, ఎవరు కూడా ఆహారం పెట్టలేని పరిస్థితిలో ఉంటుంటే ఈ యొక్క గొర్రెపిల్ల ఏమైందంటే మనకి కాపరి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనకు బాగా గుర్తించిన వాక్యభాగంలో 23వ కీర్తన చదువుకుంటా కదా, ఏమని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పచ్చిక బయళ్ళలో నడిచినా కానీ ఆయన నాకు తోడుగా ఉంటాడు, నాకు ఆహారం ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు అంటున్నాడు. ఈ యొక్క స్థితిలోకి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన రక్తంతో కడుగుపడటం ద్వారా ఆ యొక్క గొర్రెపిల్ల మనకి కాపరిగా ఉండే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక వచ్చిన భాగాన్ని కూడా చూస్తుంది. ఇదే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ జగదోత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. చాలండి, ఇక్కడ చూసుకుంటే మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరును రాసే ఆధిక్యతను అనుకుంది. ఎప్పటి నుంచి అంటే జగదుత్పత్తి మొదలుకొని భూమి ప్రపంచాలు పుట్టక ఆ యొక్క పుట్టినప్పటి దగ్గర నుంచి ఎవరి పేరైతే అందులో రాయబడలేదో వీరందరూ కూడా ఏమవుతున్నారంటే అగ్ని గంధకాలతో మండు గుండములో పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఇప్పుడు గమనించినట్టయితే యేసు ప్రభువారు మనకు ఆయన గొర్రెపిల్లగా ఉంటున్నాడు. ఆయన మనకు గొర్రెపిల్లగా ఉండి ఆయన వధించబడ్డాడు. ఆయన మనకు గొర్రెపిల్లగా ఉండి ఆయన రక్తాన్ని కాచాడు. ఆయన మనకు గొర్రెపిల్లగా ఉండి ఆయన మౌనంగా ఉన్నవాడుగా దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మనకు గొర్రెపిల్ల అవటం ద్వారా ఆయన మనకు విమోచన కలుగు చేశాడు మన పాపాల నుంచి. ఆయన మనకు గొర్రెపిల్ల అవటం ద్వారా మనకిచ్చినటువంటి ఆ యొక్క ఉగ్రత నుంచి ఆయన తప్పించాడు. ఆయన గొర్రెపిల్ల అవటం ద్వారా ఆయన మనకు కాపరిగా అయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన గొర్రెపిల్ల అవటం ద్వారా చివరికి జీవగ్రంథములో ఆయన పేరును మనకు రాసినట్టు దేవుడిగా ఉంటున్నాడు. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో చేరినప్పుడు, దేవుని సన్నిధిలో చేరి మన పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొందితే నీవు మాత్రం ధన్యుడివే. తప్పకుండా ఆయన ఆరాధించవలసిన ఇక్కడ ఒక సంఘటన కనబడుతుంది. ఏమైనా సంఘటన కనబడుతుందంటే వారందరూ చేరి కూడా ప్రభువును ఆరాధన చేస్తున్నారట. అక్కడ ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథమే ఈ యొక్క జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడుతుంది. మన యొక్క పూర్వ చరిత్ర ఉంటుంది, మనం తర్వాత చరిత్ర అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఈ చరిత్ర రాయటానికి ఎవరైనా విప్పుతారంటే అక్కడ రాయబడిన మాట ఏంటి, పరలోకంలో ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు దాన్ని విప్పడానికి, భూమి క్రింద కూడా చివరికి ఎవరు లేరంట. ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే నీవు ధన్యుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ధన్యత పొందిన వారు ఏం చేయాలంటే ప్రభువుకు కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా నీవు నాకు గొర్రెపిల్లగా అర్పించబడ్డావు, గొర్రెపిల్లగా భూలోకాన్ని ప్రత్యక్షమయ్యావు, కానీ గొర్రెపిల్ల ఎంత మౌనంగా తగ్గించుకునేదో అంతకంటే అధికంగా హెచ్చించబడినవాడై పరలోకంలో నీవు ఉంటున్న సింహాసనాసనుడు అన్నావు. ప్రభా నా పాపాల కోసం పనిపోయావు, అందును బట్టి నీకు స్తోత్రాలు, నాకు నిత్య జీవాన్ని నా పేరును రాసినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పేసి ప్రభువును మనం యోగ్యంగా ఆరాధన చేయడానికి ప్రభు మనకు అలాగ సహాయం చేయనుగాక.